ఓం శ్రీ సాయిరామ్. భగవద్గీతలోని అంశములలో తానే సమస్య తానే పరిష్కారం అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం. చిదంబరంలో నటరాజస్వామి క్షేత్రపాలకుడు. ఆర్ద్ర దర్శనం చాలా విశిష్టమైనదని అక్కడ భావిస్తారు. ఆర్ద్ర అనేటువంటి నక్షత్రం పేరు అని మనకు తెలుసు. ఆర్ద్ర అంటే తడిసింది అని కూడా అర్థము. ఆర్ద్ర దర్శనము మార్గశిర మాసంలో పూర్ణిమ నాడు వస్తుంది. అది మంచు ఎక్కువగా కురిసే సమయం కనుక చలి అధికంగా ఉంటుంది. చలి అధికంగా ఉండే ఆ రోజు శివభక్తులు బ్రహ్మముహూర్త కాలంలో స్నానం చేసి శివ శివ అంటూ వెళ్ళి నటరాజస్వామిని దర్శిస్తారు. విశేషమైనటువంటి ఆర్ద్ర దర్శనంలో పులకరించి పరవశిస్తారు. శివ శివ అంటూ ఒకవేళ భక్తులు పులకరించకుండానే పరవశించినా చలి పనిగట్టుకొని మరీ వారిని పులకరింపజేస్తుంది. ఆర్ద్ర దర్శన సందర్భమును పురస్కరించుకొని ఒక కవి చమత్కరించినటువంటి అందమైన అద్భుతమైన శ్లోకం ఒకటి ఉంది. ప్రస్తుతం మనం చర్చిస్తున్నటువంటి సమస్య పరిష్కారం ఒకచోట అనేటువంటి అంశాన్ని ఈ శ్లోకం సోదాహరణంగా వర్ణించి వివరిస్తుంది. మౌళా గంగా శశాంకౌ కరచరణతలే శీతలాంగా భుజాంగా వామే భాగే దయాద్ర హిమగిరి దుహితా చందనం సర్వగాత్రే ఇత్థం శీతం ప్రభూతం కనక సభానాద సోఢుం క్వశక్తి చిత్తే నిర్వేద తప్తే యది భవతి నతే నిత్యవాసో మదీయే. అది పరమేశ్వరుని విభూతి అయినటువంటి మార్గశిర మాసం. మాసానాం మార్గశీర్షోహం అన్నది భగవద్గీత 10వ అధ్యాయంలో 35వ శ్లోకములో. బ్రహ్మముహూర్త కాలం, చీకటి తెరలు తొలగలేదు. మంచు దట్టంగా కురుస్తోంది. చలి పులిలా వణికిస్తోంది. చిదంబరేశ్వరుని దర్శించాలని ఒక భక్తుడు ఆలయంలోకి భక్తితో ప్రవేశించాడు. దుర్భరమైనటువంటి చలిని భరించలేకపోతున్నాడు. ప్రార్థనా మంత్రాలు ఉచ్చరిస్తూ ఉంటే పదాలు పైకి వినిపించటం లేదు. పదాల శబ్దాలు కటకటమనేటువంటి దంతఘోషల మధ్య మరుగున పడిపోతున్నాయి. ఎలాగో శక్తిని కూడగట్టుకొని పైసలో కానీ ఆ భక్తుడు అతి కష్టం మీద పలికాడు. శ్లోకంలో ఉన్నటువంటి మొదటి 3 పదాలు చక్కగా చూపెడుతూ ఉంటే 4వ పాదము పరిష్కారాన్ని దర్శింపజేస్తూ ఉంది. అపూర్వము ఆశ్చర్యకరమైనటువంటి ఈ శ్లోకభావాన్ని చూద్దాం. చిదంబర క్షేత్ర పాలకుడైనటువంటి చంద్రమౌళీశ్వర స్వామిని తన హృదయ సింహాసనంపై ఆశీనుడు చేసి స్వామిని దర్శిస్తూ కనక సభాపతిని వర్ణించటం ప్రారంభించాడు ఒక భక్తుడు. పరమేశ్వర, నీ సిగ జల పుష్పశోభతో ప్రకాశిస్తోంది. గంగమ్మ చల్లగా నిన్ను అభిషేకిస్తూ ఉంటే చంద్రుడు సిగ పువ్వై శోభిస్తున్నాడు. ఇదే మౌళ గంగా శశాంకం. తర్వాత కరచరణ తలే శీతలాంగా భుజంగా. నటరాజ, నీ హస్తపాదాలను చల్లని మెత్తని పాములు ఆభరణాల వలె చుట్టుకొని ఉన్నాయి. వామే భాగే దయాద్ర హిమగిరి దుహిత. పార్వతీశ, నీ ఎడమ పార్శ్వమంతా హిమవంతుని తనయ దయగల చల్లని మా తల్లి హైమావతిని పెరవేసుకొని ఉంది. చందనం సర్వగాత్రే. ఏ చంద్రచూడ, నీ దేహమంతా చల్లని చందనపు చూపులే. ఇత్థం శీతం ప్రభూతం కనక సభానాథ సోడుం శక్తి. హే త్రినేత్రధారి సాంబశివ, ప్రభూతమైన ఈ శీతాన్ని ఎలా సహిస్తున్నావు? దుర్బలమైనటువంటి ఈ చలువును ఊర్చుకునే శక్తి నీకు ఎలా వచ్చింది? నిత్యతప్తే నిర్వేద తప్తే మదీయ చిత్తేతి నిత్యవాస. ప్రభు మహేశ్వర, తాపాలతో పరితాపాలతో నిరంతరము సలసల కాగే నా హృదయమే కదా నీకు నిత్య నివాస స్థానము. సోడుం శక్తి వా. భక్తవత్సల భవహర, కాకపోతే నా హృదయంలో నువ్వు లేకపోతే దుర్భరమైనటువంటి ఆ శీతాన్ని సహించే శక్తి నీకెక్కడిది? ఇది శ్లోకభావం. మాసం మార్గశీర్షం. యమంతో మహి కప్పబడి ఉంది. బాహ్యంలో ప్రభూతమైనటువంటి చలి, దాని తోడు సిగపై చల్లని గంగమ్మ, మరోవైపు చలువల చంద్రుడు. ఎంత దుర్భరమైనటువంటి చలి! అది అలా ఉంచితే కరచరణాలకు చుట్టుకొని ఉన్నటువంటి చల్లని పాములు కాటు వేయకపోయినా దానికి ఏమాత్రం తీసిపోకుండా జివ్వుమనిపిస్తూ ఉన్నాయి. ఇక వామ ఎక్కడుందో చూడండి. వామ భాగంలో చేరిపోయింది. తండ్రి హిమవంతుని తడినంతా కూడా ఒడిగట్టుకొని కైలాసంలో కుడిపాదం
ముందు పెట్టి ప్రవేశించిందే కానీ ఎడమ పార్శ్వమంతా నేనే అని పెనిబెట్టి పెనవేసుకుని అర్ధాంగి శబ్దానికి అర్థం చెప్పింది. ఈ చల్లని మహాశక్తిని ఎలా భరిస్తున్నాడో ఇది చాలదన్నట్లు మధ్య మధ్య పైన ఉన్నటువంటి ధారాపాత్ర నుండి అప్రయత్నంగా పైన పడుతున్నటువంటి చల్లని ఉదకము. ఇక అర్చకులు ఊరుకుంటారా? ఒళ్ళంతా చందనం పట్టిస్తూ శీతలోపచారాలతో చలించిపోతుంటారు. ఇంత చలిని ఎవరు భరిస్తారు? ఇంత శీతాన్ని ఎలా భరిస్తారు? ఇది సమస్య. ఇక్కడ శ్లోకం 3 పాదాలు పూర్తి అయ్యాయి. ఏం చెప్తాడో బాహ్యం నుండి చల్లని శివుడు లోన ఉండేటువంటి అసలు గుట్టును మెల్లగా విప్పుతున్నాడు. పలికేది గోపన్నే అయినా పలికించిన వాడు రామన్నట. ఇక్కడ అంతే. గుట్టపై ఉన్నవాడు గుండె గుహలో గుసగుసమన్నాడు. గుట్టు వినినవాడు గుర్తులు పట్టిస్తున్నాడు. సర్వేశ్వర సర్వాత్మ, నా హృదయం తాపాలకు నిలయం, పరితాపాలకు అలయం. నా గుండె అంతా గుబులే, అంతా దుఃఖాగ్ని, మోహ వ్యామోహాల సుఖాగ్ని. వాటి మధ్యలో నన్ను ఉద్ధరించేందుకు చేరిపోయావా? ఈశ్వర సర్వభూతానాం హృదయేషు తిష్టతి. మా దుఃఖంతో చలచల కాగుతున్నటువంటి నా హృదయంలో చలి కాచుకుంటున్నావా? చల్లని తండ్రి, కాచుకో. ఇదే నీ చలికి చక్కని పరిష్కారము. నన్ను కాచేందుకు, భోచేందుకు, చల్లగా చూచేందుకు ఏకైక తరుణోపాయం. అర్థమైందా? దుఃఖం అనే సమస్య ఎక్కడుందో దాని పరిష్కారమైనటువంటి ముక్తేశ్వరుడు కూడా అక్కడే మూల స్థానేశ్వరుడుగా ఒదిగి ఉన్నాడు. సమస్య ఉన్న చోటే పరిష్కారం ఉంది. హృదయంలోనే సమస్య, హృదయంలోనే పరిష్కారము. సాయిరామ్. ఓం దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నః కృష్ణ ప్రచోదయాత్. ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ఆత్మీయులకు మనవి, శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు. జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ.